అండి, వెల్కమ్ టు శారదా డిజైనర్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ మీ శారద. ఇవాళైతే నేను మొన్న చెప్పాను కదండి, ఒకే కస్టమర్ చాలా బ్లౌజెస్ కుట్టించుకున్నారని చెప్పాను కదా, సారీస్ కూడా అన్ని మన దగ్గరే తీసుకున్నారని చెప్పాను కదా, పార్ట్ 2 తీస్తానని మీకు వీడియో చెప్పాను కదా. సో ఇదైతే పార్ట్ 2 అండి. ఈ వీడియో కూడా చూడండి, ఓకేనా. ఇందులో అంటే మీకు ఇవేంటంటే మీరు ఒకవేళ ఇన్ కేసు ఇలా ఈ టైప్ ఆఫ్ శారీస్ అయినా మీరు మీ దగ్గరలో కుట్టించుకున్నా సరే ఈ మోడల్స్ చూసి మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది కదండి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనండి. అయితే మోడల్స్ చూపిస్తాను, చూసేద్దామా మరి. ఇదిగోండి, ఇది వచ్చి రా మ్యాంగో శారీస్ అంటున్నారు కదండి, అవన్నమాట. ఇలా శారీ వచ్చి ఇలా వస్తుందండి. సాఫ్ట్ క్లాత్ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. శారీ అంతా ఇలా వస్తుంది. రిచ్ పళ్ళు వస్తుందండి, ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుంది. నేను కుదిరితే కనుక ఈ శారీస్ క్లియర్గా అయితే ఒక వీడియో చేస్తాను. ఇవైతే బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ అయిపోయాయి, అవి కస్టమర్కి ఇచ్చేయాలి, మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను, ఓకే. శారీస్ అయితే ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. నేను ప్రస్తుతం చూపిస్తున్న శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని అయితే అంటే కంచి పట్టు చీరలు బాగా కాస్ట్లీ ఉంటాయి కదండి, అవైతే కనుక అవైలబుల్ లేవు. ఇంచుమించు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం రా మ్యాంగో, మష్రూమ్ సిల్క్ అవన్నీ ఉన్నాయండి. మైసూర్ క్రేప్స్, జార్జిట్లు ఇప్పుడు వరకు చూపించాను కదా ఒక కస్టమర్ అని చెప్పి, అవన్నీ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. దీనికైతే జకాట్ బ్లౌజ్ వచ్చిందండి. ఇట్లాగా జకాట్ బ్లౌజ్ వస్తే దాన్ని అయితే నేను ఎలా డిజైన్ చేశాను చూడండి. ఫ్రంట్ నార్మల్గా ప్రిన్స్ కట్ పెట్టేశాను, బట్ నెక్ ప్యాటర్న్ చూడండి ఇట్లా ఇచ్చాను, ఓకే. నెక్ ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చేసాను, ఫ్రంట్ నెక్ ఇలా ఇచ్చానండి. సేమ్ నేను నెక్కి ఎలా ఇచ్చానో అలాగే స్కాలఫ్ అయితే ఇలా ఇచ్చా. స్కాలఫ్ బార్డర్ అయితే హ్యాండ్స్కి కూడా ఇచ్చానండి. బ్యాక్ చూడండి, బ్యాక్ కూడా ఇలా బోట్ నెక్ ఇచ్చి ఇలా స్కాలఫ్ ఇచ్చా. ఇలా బ్యాక్ థ్రెడ్స్ ఇచ్చానండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే బోట్ నెక్ ఇచ్చుకున్నప్పుడు పైన క్లోజ్గా పెట్టుకోవాలి అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు అయితే కనుక కంఫర్ట్గానే ఉంటుందండి. కానీ కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకి అయితే కనుక ఇలా థ్రెడ్స్ పెట్టుకుంటే బెస్ట్ అండి. అంటే కలిపేసి ఉంటే కనుక కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగ ఉండకుండా ఉండాలంటే ఇలా థ్రెడ్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా కొంచెం లూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అదే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి అనుకోండి, మనం ఇది ఇలా ఓపెన్ కాకుండా క్లోజింగ్ ఇచ్చేస్తున్నా బాగుంటుంది అనమాట. అంటే అది ఒక టిప్ చెప్తున్నాను అనుకోండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇది టసర్ అంటారు కదండి, టసర్ లా వచ్చింది క్లాత్ అంతాని. ఇది కూడా మన దగ్గర తీసుకున్న శారీ అనండి. ఇది కిందనే ఇలా బర్డ్స్ ప్యాటర్న్ వస్తుందండి. ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది, కిందనంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. గ్రేకి ఆరెంజ్ కాంబినేషన్ అనమాట అండి. చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది మంగళగిరి ఏదో అంటారు కదండి, ఆ టైప్లో ఉంది చెక్స్ అదంతాని. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంది. ఇవన్నీ కూడా పెద్ద రేంజెస్ ఏం కాదండి, అన్నీ అవైలబుల్గానే ఉంటాయి ప్రైజెస్ అయితే. దీనికైతే కనుక నేను బార్డర్ ఇదిగోండి హ్యాండ్స్కి ఇలా వచ్చేసింది. సో నేను ఇలాగే బార్డర్ ఉంచేసి ఎల్బో హ్యాండ్స్ అండి. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళకైతే హాఫ్ హ్యాండ్స్ కంటే ఎల్బో హ్యాండ్సే చాలా బాగుంటాయి, ఓకే. బ్యాక్ అయితే ఇలా వీనెక్ లాగా ఇచ్చేసి బార్డర్ని అయితే ఇలా ఇచ్చేసా. ఫ్రంట్ కూడా అంతే అండి, రైట్ సైడ్ కొంచెం బార్డర్ ఉంటే అది ఇచ్చాను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ. ఇవన్నీ కూడా నేను చూపించిన ఇది 42 నెంబర్ సైజు బ్లౌజ్ కాబట్టి తనకి ఎల్బో స్లీవ్స్ అయ్యాయంటే చాలా వరకు బ్లౌజెస్ పెద్దవే వచ్చాయండి. బ్లౌజ్ పీసెస్ ఈ మధ్యకాలంలో చాలా చిన్నవి వస్తున్నాయి అనమాట. ఇది చాలా బాగా వచ్చాయి బ్లౌజెస్ అన్నీ కూడా, ఓకే. ఈ సారీ చూడండి, జిమ్మిచూలోనే జంగిల్ ప్యాటర్న్ అనమాట. ఇలా జంగిల్ ప్యాటర్న్ వస్తుంది. సో కిందన కట్ వర్క్ లాగా కూడా వచ్చింది చూడండి, జాలీ వర్క్ లాగా వచ్చింది కిందన, తెలుస్తుంది జాలీ వర్క్. ఇట్లా
జాలీ వర్క్ లాగా వచ్చింది. సారీ అంతా ఇలా వస్తుందండి, కింద అంతా ఇలా సారీ అంతా ఇలా వస్తుంది. ఓకే, దీనికి బ్లౌజ్ అయితే చిన్న బుట్ట ఆల్రెడీ థ్రెడ్ వర్క్ వచ్చిందండి. చిన్న ఇలా బుట్టి అయితే వచ్చేసింది. టోటల్ నేనేం చేశానంటే బ్యాక్ వర్క్ ఉన్న నెట్ కొంచెం ఆనియన్ అంటే ఇందులో జంగిల్ ప్యాటర్న్లో చూసారా, ఆనియన్ పింక్ ఉంది, కొంచెం ఎక్కువగా ఆనియన్ పింక్ ఉంది కదా, సో ఆ కలర్లో నేను ఇలా అయితే తీసుకున్నానండి. అర్థమవుతుంది కదా. నెక్ ప్యాటర్న్ ఇలా ఇచ్చా. హ్యాండ్స్కి చిన్న బార్డర్ లాగా అయితే ఇచ్చానండి, చిన్న బార్డర్ లాగా ఇచ్చాను హ్యాండ్స్కి. ఆనియన్ పింక్ది చిన్న బార్డర్లా ఇచ్చాను. ఓకే, అండ్ ఇది చూడండి, ఇది వచ్చి ఇలా, ఇది డ్యూట్ ఫ్యాబ్రిక్ అంటారు కదండి, అదనమాట. దీనికి వైలెట్కి ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది. ఇవన్నీ లేళ్ళు వచ్చాయి అనమాట. ఇదే ప్యాటర్న్ ఇక్కడ కూడా లేళ్ళు వచ్చాయి. సేమ్ ఇలాగే బ్లౌజ్ కూడా లేళ్ళు వచ్చాయి అనమాట అండి. చూపిస్తాను, ఇదిగోండి ఇలా లేళ్ళు వచ్చాయి. దీనికి నేనైతే ఏం చేశానంటే ఇదిగోండి ఇలా బ్యాక్ అయితే ఇలా ఇచ్చానండి. ఇలా నెక్ ఇచ్చి దానికి మీకు అంటే శారీలో 2 కలర్స్ వచ్చాయి కదా, ఆరెంజ్ని వైలెట్ వచ్చాయి కదండి. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ వైలెట్ ఒకటిని ఇలా ఆరెంజ్ ఒకటి థ్రెడ్తో ఇలా చేసి ఇలా మోడల్ కింద చేశానండి. థ్రెడ్తో కుచ్చుల్లాగా ఇచ్చాను అనమాట, పైన హ్యాంగ్ అయ్యేటట్టు కుచ్చుల్లాగా ఇచ్చాను. హ్యాండ్స్ ఆల్రెడీ బార్డర్ వచ్చింది కదా, అదే ఉంచేసానండి. బ్యాక్ అనేది మోడల్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, ఇది వచ్చి ఆర్గంజాలోనమాట. ఇది ఆర్గంజా టైప్ వస్తుంది సారీ, కానీ బట్ కంఫర్ట్ అయితే బాగానే అనుకోండి, మీకు తెలుస్తుంది కదా, లిగిసిపోవడం అట్లా లేదు. సారీ బాగుంది. ఇది ఆరెంజ్ అనమాట, లైట్ ఆరెంజ్ కలరు. ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చిందండి. కట్ వర్క్ బార్డర్ వచ్చి బర్డ్స్ వచ్చాయి. దీనికైతే ఓన్లీ హ్యాండ్స్కి ఇలా ఇది ఉంది కదండి, ఇదే బార్డర్ కొంచెం ఇచ్చాడనమాట. బ్లౌజు సేమ్ కలర్ ఇచ్చాడు. అయితే నేనేం చేశానంటే ఆ కొంచెం వచ్చిన దాన్ని నేను ఇలా బ్యాక్ సైడ్ చూడండి, ఈ పైన కనిపిస్తుంది చూసారా, మీకు ఉండండి క్లియర్గా చూపిస్తాను ఒకసారి. థ్రెడ్స్ అడ్డొస్తున్నాయి, మీకు క్లియర్గా కనిపించేలా చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ పైన వచ్చేలాగా డిజైన్ చేశాను చూసారా, ఇటు వచ్చేలాగా చూసుకుని నేను డిజైన్ చేశాను. ఇది చూడండి హ్యాండ్స్కి ఇది వేరేగా క్లాత్ తీసి అయితే అటాచ్ చేశానండి. నెట్ మీద సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఆ క్లాత్ని నేను ఇలా హ్యాండ్స్కి వాడాను. తర్వాత ఇది ఇలా మిడిల్లో బ్యాక్ సైడ్ ఇలా మిడిల్లో కూడా యూస్ చేశానండి. ఇలా డిజైన్ చేసా, బాగుంది కదండి. ఇది స్టిచ్ చేశాక చాలా బాగుంది అన్నారనమాట. ఇక్కడ మామూలుగా బుటిక్కి వస్తారు కదండి, వాళ్ళు చూసి బాగుంది మేడం మాకు కూడా ఇలా చెయ్యండి అన్నారు. ఈ బ్లౌజ్ అయితే ఏదో అంటారు చూడండి, తక్కువ బార్డర్ వచ్చింది కదా 2 హ్యాండ్స్కి, సన్నగా ఉన్న వాళ్ళకి అయితే సరిపోద్ది, కొంచెం చబ్బీగా ఉంది కదా సరిపోదని చెప్పేసి నేను అలా డిజైన్ చేస్తే అదే చాలా బాగుందని చెప్పేసి అందరూ అన్నారనమాట. తర్వాత ఈ కస్టమర్ వచ్చి విడిగా కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయించుకున్నారండి. అవి కూడా మరి చూపిస్తాను. అయితే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనండి. ఇంకొక వీడియోలో ఈ మిగిలిన బ్లౌజెస్ అవి నేను చూపిస్తాను, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.